కాసేపట్లో చేవెళ్ల బహిరంగ సభ ప్రారంభం కానుంది. ప్రజా ఆశీర్వాద సభకు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరి కాసేపట్లో హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పెద్ద ఎత్తున ఈ చేవెళ్ల లోక్సభ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలంతా కూడా హాజరయ్యారు. ఇవాళ ఈ చేవెళ్ల గడ్డ మీదకెళ్లే లోక్సభ నియోజకవర్గ సమర శంకారావాన్ని పూరించనున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అయితే ఏదైతే రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, రైతాంగం ఎదుర్కొంటున్న కష్టాలపైన ఇవాళ ప్రత్యేకంగా ఫోకస్ చేయనున్నారు. ఇప్పటికే కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు ఏదైతే ఉందో ఈ కరువును ఇవాళ ఎదుర్కోవడానికి తెలంగాణ ప్రజలు కష్టాలు పడుతున్నారు. వారిని ఖచ్చితంగా ఈ సభ వేదికగా తెలంగాణ రైతాంగానికి, చేవెళ్ల ప్రజానికానికి ఒక ధైర్యం ఇవ్వనున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ చేవెళ్ల లోక్సభ నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజును భారీ మేరతో గెలిపించుకుంటామని చెప్పేసి పెద్ద ఎత్తున చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన 7 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎక్కడ చూసినా గులాబీమయమైంది చేవెళ్ల పట్టణం అంతా. ఇవాళ గులాబీమయమైన పరిస్థితి కనిపిస్తుంది. యావత్ తెలంగాణ ప్రజానికం కేసీఆర్ ప్రసంగానికి కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ తెలంగాణ రైతాంగం ముఖ్యంగా ఇవాళ పాలమూరు రంగారెడ్డితో ఆగమైన ఇవాళ చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించి కేసీఆర్ ఈ వేదికగా ప్రసంగించనున్నారు. అటు కాళేశ్వరం పేరు చెప్పి తెలంగాణ అష్ట కష్టాల పాలు చేసిన రైతాంగం కోసం ఈ వేదికగా ప్రజానీకానికి తెలుపనున్నారు. తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను ఈ వేదికగా వాళ్ళ గొంతు విప్పి తెలంగాణ రైతాంగానికి అండగా ఉంటామని మరోసారి చెప్పనున్నారు. గతంలో కూడా వాళ్ళ ఏదైతే ఈ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. 2014, 2019 2 సార్లు కూడా గులాబీ జెండానే చేవెళ్ల గడ్డ పైన ఎగరేశారు. వాళ్ళ మరోసారి కూడా గులాబీ జెండా ఎగవేసేందుకు సిద్ధంగా ఇవాళ చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలంతా ఉన్నారు. ఇవాళ చేవెళ్ల పట్టణం అంతా కూడా గులాబీమయమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ నాడు ఏ విధంగా అయితే తెలంగాణ ప్రభుత్వంలో ఉందో, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉందో, ఇవాళ బీఆర్ఎస్ అధికారమైన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక రైతుల కష్టాలను, రైతుల బాధలను ఈ వేదికపై ఇవాళ తెలంగాణ ప్రజానికానికి వివరించనున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అంతేకాకుండా ఇవాళ కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని చెప్పేసి ఇవాళ తెలంగాణ సమాజానికి వివరించనున్నారు. మొత్తం చూసినట్టయితే యావత్ తెలంగాణ సమాజానికి సమర శంకారావాన్ని పూరించేందుకు బీఆర్ఎస్ అధినేత మరి కాసేపట్లో